అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు తెలుగువారిని అరెస్టు చేశారు అమెరికా పోలీసులు. గిన్బర్గ్ లేవన్లో ఓ ఇంటిలో అపస్మారక స్థితిలో ఉన్న 12 మంది యువతులను గుర్తించారు ప్రిన్సెంట్ పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్లో దాదాపు 100 మంది కంటే ఎక్కువ ఉంటారని అంచనా వేశారు. వీరిలో సగానికి పైగా బాధితులను గుర్తించామని అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న చందన్ దసిరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మానే అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రిన్స్టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గిన్బర్గ్ లేన్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ ఏడాది మార్చి 13న సంతోష్ కట్కూరి ఇంట్లో సిఐడి సోదాలు జరిపిందన్నారు. అయితే మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారకా పని చేస్తున్నట్లుగా గుర్తించారు. వీళ్ళందరినీ బలవంతంగా పని చేయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆ తర్వాత జరిపిన దర్యాప్తుల్లో మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోని బాధితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.